ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారికి సమీపంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కొండపల్లి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా నిర్మాణాలను తొలగించడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? పవన్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఇటీవల కాలంలో బాగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రతి వాహనం కూడా ఈ రింగ్ ని టచ్ చేసి వెళ్తాయి. అదేవిధంగా విజయవాడ నుంచి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు కూడా ఈ రింగ్ మీదుగానే వెళ్తాయి. దీంతో ఆ రింగ్ చుట్టూ కూడా తరచూ ట్రాఫిక్ పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు రోడ్డు మీద ఉన్న ఆక్రమణ తొలగించడం, ప్లాట్ఫామ్ల మీద కూడా చాలా మంది చిరు వ్యాపారులు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో ఇంత ట్రాఫిక్ రద్దీ లేకపోవడంతో చాలా మంది అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు చూసి చూడనట్టు వ్యవహరించారు. కానీ ఇటీవల కాలంలో పెరుగుతున్న రద్దీ తరచూ కూడా అక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, గంటల తరబడి ప్రయాణికులు, పోలీసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ప్లాట్ఫామ్ మీద వ్యాపారాలు చేయడంతో చాలా మంది వాహనాలు నిలిచిపోయి రోడ్డుకు అడ్డంగా కొనుగోలు చేసేందుకు నిలిచిపోతున్నారు. ఈ పరిణామాలను గమనించిన పోలీసులు అలాగే స్థానిక మున్సిపల్ అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా ఇటీవల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేతృత్వంలో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైతే ఇక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు తొలగించే విధంగా, ఆక్రమణను తొలగించే విధంగా చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం ప్లాట్ఫారాల మీద ఉన్న తోపుడు బళ్ళు కావచ్చు, ఇతర చిరు వ్యాపారాలకు సంబంధించిన బడ్డీ కొట్లు కావచ్చు అన్ని కూడా పూర్తిగా తొలగించారు. అయితే అక్కడ చేరుకున్న వ్యాపారులు తమకు ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించకుండా ఎప్పటి నుంచి వ్యాపారాలు చేసుకుంటూ ఇది అర్ధంతరంగా తొలగించడం ఏంటంటూ కూడా అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత నిరసన దిగారు. అయితే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మరో చోట ప్రత్యామ్నాయంగా ఒక ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడే మొత్తం వ్యాపారాలు పెట్టుకునేందుకు ఒక స్థలం చూపిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. దీంతో ఇప్పుడు మొత్తం ప్రశాంతంగా అక్కడ ఆక్రమణ తొలగింపు అయితే జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా పూర్తిగా అన్ని ఆక్రమణ తొలగించి ట్రాఫిక్ సజావుగా వెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.